అందరికీ నమస్కారం. నిద్రా క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 8వ తారీఖు జూన్ 2025 శ్రీ విశ్వవసనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం ఆదివారం. తిథి శుక్ల ద్వాదశి ఉదయం 6:54 వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం స్వాతి మధ్యాహ్నం 12:40 వరకు. తదుపరి విశాఖ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని పనులు అనుకూలంగా మారతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ అవకాశాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. కుటుంబ విషయంలో చిక్కులు కలుగుతాయి. ధనపరంగా ఇబ్బందులుంటాయి. ఖర్చులు అదుపు చేయడం మంచిది. పనులు నిదానంగా పూర్తవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది. తదుపరి మిథున రాశి. అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధుమిత్రులతో సఖ్యత కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ఆదరణ పెరుగుతుంది. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో అకారణంగా వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులకు అధికారుల నుండి అనుకూలత ఉండదు. ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నవి. తదుపరి సింహరాశి. చేపట్టిన పనులలో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సమాజానికి ఉపయోగపడే పనులు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. తదుపరి కన్యరాశి. తండ్రి తరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. భూ సంబంధిత వివాదాలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు రెండు రకాలుగా మారతాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమవుతుంది. స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దైవసేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. అనారోగ్య సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో అదనపు పని భారం వలన శ్రమ పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వ్యాపార పరంగా స్థిరమైన నిర్ణయాలు చేయలేరు. చేపట్టిన పనులలో ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. కావలసిన వారితో విభేదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. తదుపరి ధనస్సు రాశి. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విందు వినోదాది కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. తదుపరి మకర రాశి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వాహన క్రయ విక్రయాలు లాభిస్తాయి. తదుపరి కుంభరాశి. రుణభారం పెరిగి నూతన రుణాలు చేయవలసి రావచ్చు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. నూతన పెట్టుబడులు కలిసి రావు. ఉద్యోగాలలో విమర్శలు ఎదురవుతాయి. తదుపరి మీనరాశి. ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. రుణ ప్రయత్నాలు కలిసి రావు. దూరపు బంధువుల నుండి ఒక వార్త విచారం కలిగిస్తుంది. దూర ప్రయాణ సూచనలు నిరుద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ తీసుకోవడం మంచిది.